అధికార పగ్గాలు చేపట్టి నెలైనా కాలేదు. అప్పుడే నేపాల్ ప్రధానిపై వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. ఆయన పాలనపై అనేక విమర్శలు వస్తూ ఉన్నాయి. నేపాల్ కొత్త పీఎం బాలెన్ షా నిర్ణయాలను జనం అప్పుడే ప్రశ్నిస్తున్నారు, వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇంకొందరైతే ఏకంగా నిరసనలకే దిగుతున్నారు. వీటన్నిటికీ మించి ఆయన మంత్రివర్గంలోని 2 మంత్రులు కూడా రాజీనామా చేసేశారు. నేపాల్ రాతను మార్చేస్తామని వచ్చి నెల రోజులకే ఇంతటి వ్యతిరేకతను ఎలా కూడగట్టుకున్నారు? దీనంతటికీ కారణమైన ఆ నిర్ణయాలు ఏంటి? నేపాల్లో నెల రోజుల్లోనే కొత్త ప్రభుత్వంపై వ్యతిరేకత. బాలెన్ షా సంచలన నిర్ణయాలతో పరేషాన్. ఇప్పటికీ పలువురు మంత్రులు రాజీనామా. పన్నులు విధించడంపై మండిపడుతోన్న ప్రజలు. మార్చి 27 నేపాల్ నూతన ప్రధానిగా బలేంద్ర షా ప్రమాణ స్వీకారం చేసిన రోజు. అంటే ఇంకా నెల రోజులు కూడా కాలేదు. కానీ అప్పుడే ఆయన ప్రభుత్వం గురించి రకరకాల వాదనలు ప్రారంభమయ్యాయి. బాలెన్ షా నిర్ణయాలను ప్రజలు అప్పుడే ప్రశ్నిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. ఇంకొందరైతే నిరసనలు చేస్తున్నారు. మరో దారుణమైన విషయం ఏంటంటే ఆయన మంత్రివర్గంలోని 2 కీలక మంత్రులు ఇప్పటికే రాజీనామా కూడా చేసేశారు. ఎన్నో ఆశలు, ఆశయాలతో పాటు నేపాల్ తలరాతనే మార్చేస్తామని అధికారంలోకి వచ్చిన వారు నెల తిరగకుండానే ఇలా వ్యతిరేకత మూటగట్టుకోవటం ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేపింది. 35 ఏళ్ల వయసులోనే నేపాల్ ప్రధాని పదవిని చేపట్టిన బాలెన్ షా ఆ దేశ చరిత్రలోనే అత్యంత చిన్న వయసులో ఈ పదవి చేపట్టిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. నిజానికి ఆయనపై చాలా బరువు బాధ్యతలున్నాయి. ఎందుకంటే నేపాల్లో అధికార పార్టీని కుప్పకూల్చి రాష్ట్రీయ స్వతంత్ర పార్టీని బంపర్ మెజార్టీతో గెలిపించి పదవిని అప్పగించారు నేపాల్ ప్రజలు. బాధ్యతలు చేపట్టిన డే 1 నుంచి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలన్నీ సంచలనంగానే ఉంటున్నాయి. అధికారం చేపట్టిన నెల రోజుల్లోనే 2 మంత్రులపై వేటు వేశారు. పాలనలో స్పీడ్ పెంచారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా అదే సమయంలో కొన్ని నిర్ణయాలు బ్యాక్ ఫైర్ అవుతున్నాయి. ప్రధానిగా తాను తీసుకుంటున్న నిర్ణయాలతో దేశంలో నిరసనలకు కారణమవుతున్నారు. జెన్సీ ఉద్యమంతో నేపాల్లో ప్రభుత్వం మారటం, బాలెంద్ర షా ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం జరిగిపోయాయి. అయితే పదవి చేపట్టిన నెల రోజుల్లోనే ఆయన తీసుకుంటున్న సంచలన నిర్ణయాలతో భారత్ నేపాల్ సరిహద్దుల్లో నిరసనలు ఎగసిపడుతున్నాయి. ఇండియా నుంచి వచ్చే వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. ఇదే ఇప్పుడు నిరసనలకు కారణమైంది. భారత్ నుంచి 100 నేపాలీ రూపాయల కంటే ఎక్కువ విలువైన వస్తువులపై 5% నుంచి 80% వరకు పన్ను విధించింది నేపాల్ ప్రభుత్వం. భారత్ కు సరిహద్దు ప్రాంతంలో నివసించే నేపాలీలు రోజువారీ అవసరాలు అంటే కూరగాయలు, మందులు, ఎరువులు, బట్టలు, ఎలక్ట్రానిక్స్, పండుగ, పెళ్లి సామాగ్రి ఇలాంటివి చౌకగా మన దేశంలోని బజార్ల నుంచి తెచ్చుకుంటారు. ఇప్పుడు బాలెంద్ర షా రూల్స్ కఠినం చేయడంతో వారి ఖర్చులు పెరిగాయి. దీంతో సరిహద్దు చెక్ పోస్టులో నేపాల్ పోలీసులు చిన్న వస్తువులు కూడా పిల్లలు తినే చిప్స్, బిస్కెట్ ప్యాకెట్లను కూడా సీజ్ చేస్తున్నారు. ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. నేపాలీ మహిళలైతే నెత్తి నోరు బాదుకుంటున్నారు. పోలీసులతో వాదిస్తున్నారు. పిల్లల కోసం చిప్స్ ప్యాకెట్లు తెచ్చినా లాక్కుంటారా అని ఆవేదనతో అనటం వీడియోలో కనిపిస్తోంది. ఆ చిప్స్ ప్యాకెట్ల డబ్బులిచ్చి సీజ్ చేయాలంటున్నారు. అంతేకాదు నేపాల్లోని అన్ని షాపుల్లోనూ ఇండియా వస్తువులే ఉన్నాయని, ముందు వాటిని ఆపాలని నేపాలీ సరిహద్దు చెక్ పోస్టుల దగ్గర వాదిస్తున్నారు. భారత్ కు సరిహద్దు పట్టణాలైన బీర్గంజ్, నేపాల్ గంజ్ లో ఇలాంటి నిరసనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో మాత్రమే కాదు, రాజధాని కాఠ్మండులో కూడా ఆందోళనలు పెరుగుతున్నాయి. బార్డర్లో ఉన్నవారైతే తాము పుట్టినప్పటి నుంచి అన్ని వస్తువులు భారత్ నుంచే కొంటున్నామని, ఇప్పుడు పరిస్థితి మారిపోయిందంటున్నారు. ఇంత చిన్న మొత్తానికి అంత పెద్ద ట్యాక్స్లు ఎందుకని నేపాల్లోని విపక్షం ప్రశ్నిస్తోంది. ఇంటి కోసం నిత్యావసరాలపై ఇలాంటి సుంకాలు తొలగించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. అయితే బాలెన్ షా వర్షన్ మాత్రం మరోలా ఉంది. స్థానిక మార్కెట్లో నష్టపోకుండా కాపాడటం, పన్ను రూపంలో రాబడి పెంచటం,
అక్రమ దిగుమతులు అరికట్టడమే తమ లక్ష్యమనేది ప్రభుత్వ వెర్షన్. నిజానికి ఇది కొత్త కండిషన్ ఏం కాదు, ఇంతకు ముందు కూడా ఉంది, కానీ కఠినంగా అమలు చేయలేదు. బాలెన్షా ప్రభుత్వం ఇప్పుడు కట్టుదిట్టం చేసింది, అందుకే నిరసనలు పెరుగుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వంపై నిరసనలు వ్యక్తం చేయడానికి ఇదొక్కటే కారణం కాదు. యూనివర్సిటీలో పార్టీలకు సంబంధించి స్టూడెంట్ యూనియన్లపై బాలెన్షా నిషేధం విధించారు. ఇప్పుడు ఇది మరో నిరసనకు కారణమైంది. ఓవరాల్ గా చూస్తే నిరసనల తీవ్రత పెరుగుతుండటంతో బాలెన్షా సర్కార్ పై ఒత్తిడి పెరుగుతోంది. జెన్జీలు మరోసారి నేపాల్లో నిరసనలకు దిగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. నిజానికి బాలెన్షాను ప్రధానిగా చేసిన వారిలో యువతది కీ రోల్. గత ప్రభుత్వంపై వారికున్న వ్యతిరేకతను ఆందోళనల రూపంలో చూపించి నిరసనలను ఉధృతం చేసి పాత ప్రభుత్వాన్ని గద్దెదింపింది. ఈ నిరసనల్లో యూనియన్లది కీలక పాత్రనే చెప్పాలి. అలాంటి యూనియన్లను నిషేధించడంపై ఇప్పుడు రగిలిపోతున్నారు. విద్యా సంస్థలు రాజకీయాలకు కేరఫ్ గా మారకూడదని, కేవలం విద్యకు మాత్రమే పరిమితం కావాలనేది ప్రభుత్వం ఆలోచన. గతంలో ఈ సంఘాల వల్ల చదువులకు ఆటంకం కలుగుతోందనే విమర్శలున్నాయి. అంతేకాదు అనేక సందర్భాల్లో ఈ విద్యార్థి సంఘాలు సమ్మెలు చేయటం, ప్రొఫెసర్లపై దాడులకు పాల్పడటం, కాలేజ్ ఆస్తులను ధ్వంసం చేయటం వంటి అరాచక చర్యలకు పాల్పడుతున్నాయనే ఆరోపణలున్నాయి. బాలెన్షా తన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాల్లో ఎటువంటి రాజకీయ జెండాలు, యూనియన్లు ఉండకూడదని బాలెన్షా స్పష్టం చేశారు. కేవలం విద్యావేత్తలు, విద్యార్థులు మాత్రమే అక్కడ ఉండాలనేది ఆయన వాదన. రాజకీయ పార్టీలతో సంబంధం లేని స్టూడెంట్ కౌన్సిల్ లేదా వాయిస్ ఆఫ్ స్టూడెంట్స్ వంటి స్వతంత్ర విభాగాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవి కేవలం విద్యార్థుల సమస్యలపైనే దృష్టి పెడతాయని చెప్తున్నారు. అయితే ఈ ఆలోచన సరైంది కాదు అనేది యూనియన్స్ చెప్తున్న మాట. ఇప్పుడు ఈ నిర్ణయం మరోసారి జెన్సీ పోరాటానికి తెరలేపుతోందా అనే క్వశ్చన్ మొదలయ్యింది. అదే జరిగితే మరోసారి నేపాల్లో ప్రభుత్వం మారక తప్పని పరిస్థితి వస్తుందనే చర్చ మొదలయ్యింది. నేపాల్లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ప్రధాని బాలెన్షా ఎదుర్కొంటున్న సవాళ్లు హాట్ టాపిక్గా మారాయి. అనుభవం లేని కేబినెట్, ఎగువ సభలో పార్టీకి బలం లేకపోవడంతో కీలక చట్టాలను ఆమోదించుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. ఇదిలాగే కొనసాగితే భవిష్యత్తులో రాజకీయ అస్థిరతకు, ప్రభుత్వ మార్పుకు దారితీసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటన్నిటినీ బాలెన్షా అధిగమించగలరా? నిర్ణయాలు, వాటి వల్ల నిరసన హోరు కొనసాగుతుండగానే నేపాల్ మంత్రివర్గంలో 2 కీలక మంత్రులు రాజీనామా చేయటం ఇప్పుడు కీలకంగా మారింది. ప్రభుత్వం ఏర్పడిన 26 రోజుల్లో 2 మంత్రులు రాజీనామా చేయటం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే కొత్త ప్రభుత్వంపై అంచనాలు, వారి విద్యార్హతల గురించి ప్రపంచం మొత్తం చర్చించింది. అలాంటి సమయంలో 2 మంత్రులు పదవులకు రాజీనామా చేశారు. హోంమంత్రిగా ఉన్న సుదాన్ గురుంగ్, కార్మిక మంత్రిగా ఉన్న దీపక్ కుమార్ షా రాజీనామాలు చేసిన వారిలో ఉన్నారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఏప్రిల్ 22న సుదాన్ గురుంగ్ రాజీనామా చేశారు. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలనే ఉద్దేశంతోనే తాను తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఇక దీపక్ కుమార్ తన భార్యను హెల్త్ ఇన్సూరెన్స్ బోర్డు సభ్యురాలిగా నియమించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలతో మంత్రివర్గం నుంచి తొలగించారు. అయితే ఈ రాజీనామాలను ఇంత సింపుల్ గా చూడటం లేదు నేపాల్ ప్రజలు. అవినీతి రహిత పాలన అందిస్తామని మాటిచ్చిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీకి ఇది అగ్ని పరీక్ష లాంటిదే అని చెప్పాలి. ఎందుకంటే మనీ లాండరింగ్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్తలతో సంబంధాలు ఉన్నాయనేది సుదాన్ గురుంగ్ పై ఆరోపణలు. దేనికి తగ్గట్టుగానే తన ఆస్తుల ప్రకటనలు పొంతన లేకపోవటం కూడా ఆయనపై ఒత్తిడి పెంచింది. దీంతో పదవి కంటే నైతికత ముఖ్యమంటూ ఆయన రాజీనామా చేశారు. సుదాన్ గురుంగ్ వైదొలగటంతో హోంశాఖ బాధ్యతల్ని ప్రధాని బాలెన్షాని చూసుకుంటున్నారు. పదవి చేపట్టిన 13 రోజులకే పదవి కోల్పోయాడు కార్మిక శాఖ మంత్రి దీపక్ కుమార్ షా. నేపాల్ చరిత్రలో గత 30 ఏళ్లలో ఏ ప్రభుత్వం కూడా 5 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేయలేదు. తాజాగా ఏర్పడిన ప్రభుత్వం పూర్తిగా యువత మద్దతుతో, కొత్త ముఖాలతో కొలువుదీరింది. అయితే పరిపాలన అనుభవం లేకపోవటం, ప్రతిపక్షాల నుంచి ఎదురవుతోన్న ఒత్తిడిని తట్టుకోవటం బాలెన్షాకు సవాల్గా మారింది. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం తదితర సమస్యలను పరిష్కరించడంలో ఆలస్యమైతే ఈ ప్రభుత్వంపై ఉన్న ప్రజల నమ్మకం త్వరగానే సన్నగిల్లే ప్రమాదముంది.
అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఇప్పుడు పరిస్థితులు మారాయి. నేపాల్ హిస్టరీని చూస్తే ఇప్పుడు భవిష్యత్పై ఆందోళన నెలకొంది. ఎందుకంటే 2008 నుంచి 2025 దాకా అంటే 17 ఏళ్లలో 14 ప్రభుత్వాలు మారాయి. అక్కడ అన్స్టెబిలిటీ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడు కీచులాటలు, అవినీతి ఆరోపణలు, అధికార దుర్వినియోగం, ఆర్థిక అక్రమాలు, విదేశీ నిధుల మళ్లింపు అనేవి కామన్ గా మారాయి. వీటికి తోడు విపరీతమైన రేట్లు, నిరుద్యోగం, విద్య, ఆరోగ్య రంగాల్లో ప్రభుత్వ వైఫల్యం ఇవన్నీ నేపాలీల్లో అసంతృప్తిని కలుగచేశాయి. ఆర్థిక అసమానతలు, పేదరికం తీవ్రం కావడంతో ప్రజాస్వామ్యంపై చాలా మంది నమ్మకం కోల్పోయారు. ఫైనల్ గా ఇవన్నీ నేపాల్ కొంపముంచాయి. పక్కనున్న భూటాన్ ప్రశాంతంగా ఉంటే నేపాల్ మాత్రం అల్లకల్లోలంగా ఉంటోంది. హిమాలయాలున్న, టూరిజం అడ్వాంటేజ్ గా ఉన్న చిన్న దేశమైనా తలరాత మార్చుకోలేకపోయారు. వీటిపై చిరాకు పెరిగే యువత రోడ్డుపైకొచ్చి ఆందోళన బాట పట్టింది. ఈ ఆందోళనల్లో ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న నేతలు కీలక పాత్ర పోషించారు. ఫర్ ఎగ్జాంపుల్ సుదాన్ గురుంగ్. ఆయన జెన్జీ ఆందోళనల సమయంలో నిరసనకారులకు తాగునీరందిస్తూ గ్రౌండ్ లెవెల్లో చురుగ్గా పనిచేసి మంచి పేరు సంపాదించారు. అందుకే ఎన్నికల్లో గోర్ఖావన్ నియోజకవర్గం నుండి గెలిచారు. ఆయనపై ఉన్న మంచి పేరు కారణంగానే బాలెన్షా కేబినెట్ లో అత్యంత కీలకమైన హోంమంత్రి పదవిని దక్కించుకున్నారు. కానీ చివరికి పదవి పోయింది. దీపక్ కుమార్ కూడా రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ప్రతినిధిగా మంచి పేరుంది. కానీ సొంత వారి కోసం అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపణలొచ్చాయి. ఇప్పుడు ఈ అసంతృప్తిని ఎంత త్వరగా కంట్రోల్ చేస్తే బాలెన్షా ప్రభుత్వం అంత ఎక్కువ అధికారంలో ఉంటుంది. లేదంటే నేపాల్లో ప్రభుత్వాలను గద్దెదింపటం, మళ్లీ కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవటం కొత్త కాదు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నేపాల్ రాజకీయ ప్రయాణం అంతా డ్రామాటిక్ గానే సాగుతూ వస్తోంది. 1769 నుంచి 2008 వరకు దాదాపు 240 ఏళ్ల పాటు షా సహా ఇతర రాజవంశీయులు నేపాల్ను పాలించారు. అయితే రాజు ఉన్నా పర్వాలేదు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కూడా కావాలని 1990లోనే అక్కడ ఉద్యమం నడిచింది. దీంతో మన అధికారాలేమీ పోవట్లేదు కదా అని నాటి రాజు బీరేంద్ర ఒప్పుకున్నారు. అయితే 2001లో జరిగిన అనూహ్య సంఘటన నేపాల్లో రాచరికానికి చెక్ పెట్టింది. బీరేంద్ర కుమారుడు దీపేంద్ర తన తండ్రి, తల్లితో పాటు సోదరులు, సోదరీమణులను హతమర్చారు. ఆ తరువాత బీరేంద్ర సోదరుడు జ్ఞానేంద్ర షా పీఠంపై కూర్చున్నాడు. 2005లో జ్ఞానేంద్ర పార్లమెంటును రద్దు చేసి అధికారం చేజిక్కించుకోవటాన్ని నేపాలీలు జీర్ణించుకోలేకపోయారు. దీంతో 2006లో ప్రజాస్వామ్యాన్ని మళ్లీ తీసుకొచ్చారు. దీంతో 2008లో రాచరికం రద్దై లౌకిక గణతంత్ర రాజ్యంగా నేపాల్ అవతరించింది. అక్కడితో పరిస్థితి బాగుంటే నేపాల్ తలరాత మారిపోయుండేది. కానీ దురదృష్టం నేపాల్ను వెంటాడింది. నేపాల్లో ప్రజాస్వామ్యం వచ్చినా అధికార మార్పిడి రెగ్యులర్ గా కనిపించిందనే చెప్పాలి. దీంతో ప్రజల్లో ప్రస్తుతమున్న పార్టీలపై అసహనం మొదలైంది. హంగ్ పార్లమెంట్ రావటం, సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడటం, నేపాలీలు కూడా ఒక పార్టీకి ఫుల్ గా సపోర్ట్ ఇవ్వకపోవటం ఇవన్నీ రాజకీయ అస్థిరతకు కారణమయ్యాయి. అవినీతి పెరిగింది, ఆర్థిక కష్టాలు వెంటాడాయి. దీంతో ఈ మధ్యే రాచరికాన్ని పునరుద్ధరించాలంటూ ఆందోళనలు కూడా చేశారు. అలాంటి సమయంలో జెన్జీ ఉద్యమం జరగటం, ఫుల్ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పడటం నేపాల్ ప్రజల్లో కొత్త ఆశలను చిగురించేలా చేసింది. కానీ ఇప్పుడు నెల రోజులు కూడా గడవక ముందే మళ్లీ ఈ ఆశలకు బీటలు కనిపిస్తున్నాయి. మరి బాలెన్షా ప్రభుత్వం వీటిని కంట్రోల్ చేయటానికి కావాల్సిన నిర్ణయాలు తీసుకుంటుందా లేదా అనే దానిపైనే ఇప్పుడు నేపాల్ భవితవ్యం ఆధారపడి ఉంది.